మీ బావ అలాగే చెప్తాడ్రా. గతం గుర్తుకురాని మనిషికి ఏం చేస్తే మాత్రం గుర్తొస్తుంది? అసలే బాధలో ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టడానికా? మరిన్ని మాటలు ఎందుకు చెప్తున్నారు? నువ్వు ఆగుజేయ. చూడు మురారి, మీరు ప్రశాంతంగా ఉన్న చోట్లన్నీ నువ్వు రాధకు చూపించావు. మీరిద్దరూ ప్రేమను పంచుకున్న ప్రదేశాలన్నీ రాధకు చూపించావు. వాటి వల్ల ప్రయోజనం లేదని నువ్వే చెప్తున్నావు. కానీ చాలా సినిమాల్లో చూశాం కదా, ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగితే గతాన్ని మర్చిపోతారు. మళ్ళీ అలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ గతం గుర్తొస్తుందని. మీరే చెప్తున్నారు కదా అది సినిమా అని. నటునికి జీవితానికి ముడిపడతారేంటండి? తెర మీద చూసినవన్నీ బయట జరగవు. అక్క, ఒక్క నిమిషం నువ్వే మాట్లాడుకో. బావా, నీ ఉద్దేశం ఏంటి? ఒకటే మురారి, తల మీద దెబ్బ తగలడం వల్ల తను గతాన్ని మర్చిపోయింది. అలాగే గతంలోని ఏదైనా ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగి ఉంటే ఆ పరిస్థితిని రాధకి గుర్తు చేయి. అప్పుడు తప్పకుండా నిన్నే ప్రాణంగా ప్రేమించిన మనిషి నీ ప్రాణాల మీదకి వచ్చిందంటే తను ఖచ్చితంగా తట్టుకోలేదు. అలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడే మళ్ళీ ఖచ్చితంగా రాధకి గతం గుర్తొస్తుందని నా నమ్మకం. నువ్వు చెప్పింది నిజమే బావా. అలాంటి ప్రయత్నం ఎలా చేయాలో చూస్తాను. అసలు మీకు బుద్ధుందా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలీదా? లేనిపోని సలహాలు ఇవ్వమని మీకెవరు చెప్పారు? ఇప్పుడు నేనేం తప్పుగా చెప్పాను? నా బావమరిది బాధను నేను చూడలేకపోయాను. తను సంతోషంగా ఉండటానికి ఒక చిన్న మార్గం చూపించాను. అందులో తప్పే ఉంది? మీకేది తప్పు కనిపించదండి, కానీ మీరు చేసే తప్పులు నాకు మాత్రమే కనిపిస్తాయి. మురారి సంతోషంగా ఉండవలసింది మన కూతుర్ని పెళ్లి చేసుకుని. అప్పుడు మన సత్య కూడా సంతోషంగా ఉంటుంది. అంతేకాని రాధ విషయంలో మురారి సంతోషంగా ఉంటే మన కడుపున పుట్టిన కూతురు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటుంది. అది మాత్రం మీ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు. పొలం పనులు చూసుకోవాల్సింది పోయి ఇలా పనికి మొన్న సలహాలు మాత్రం ఇంకెప్పుడు ఇవ్వకండి. నువ్వెంత అమాయకురాలివే. మనసారా ప్రేమించిన మనిషి పక్కనుండగా తన కూతుర్ని ప్రేమిస్తాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వెలా అనుకున్నావు? ప్రేమించిన వాళ్ళని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు, ప్రేమని గెలిపించుకోవాలని చూస్తారు. అంతేగాని ప్రేమని మర్చిపోవాలని ఎవరూ అనుకోరు. ఈ నిజాన్ని నువ్వు సత్య తెలుసుకోనంత వరకు మీరు బాధపడుతూనే ఉంటారు. అందరినీ ఇలా బాధ పెడుతూనే ఉంటారు. జ్యోతి అమ్మా, ఇలారా. కాఫీ ఎవరికి? బాబుగారికి అమ్మా. జ్యోతి, ఆ కాఫీ ఇలా ఇవ్వు. అదేంటమ్మగారు, మీకెందుకండి శ్రమ? నేనిస్తాను. పొరపాటున మీరు గాని ఇచ్చారంటే మీతో పని చేయించానేమోనని బాబుగారు నన్ను తిడతారమ్మా. నేనిమ్మన్నాను కదా, ఇవ్వు. రాధా, ఇలా రామ్మా. ఈ కాఫీ తీసుకెళ్లి మురారికివ్వు. తన గదిలో ఉన్నాడు. ఏంటి రాధా అలా చూస్తున్నావు? చెప్పాను కదా, ఈ కాఫీ మురారికివ్వు. అలాగేనండి. రాధా, ఒక్క నిమిషం. ఇదివరకు నువ్వు నన్ను ఆంటీ అని పిలిచేదానివి. మీ పెళ్ళి అయిపోతే అత్తయ్య అని పిలవమని నేనే చెప్దామనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ రెండు పిలుపులు లేవు. అండి అని పరాయి వాళ్ళని పిలిచినట్టు నువ్వు పిలుస్తుంటే వినడానికి బాధగా ఉంది. నేనేంటో నేను తెలుసుకున్నప్పుడు ఎవరెవరిని ఎలా పిలిచేదాన్నో తెలుస్తుంది. అంతవరకు ఇలా తప్ప ఇంకెలాగా పిలవలేను. క్షమించండి.
ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ. నాకు అర్థమైంది. మావయ్యకి ఇవ్వడానికే కదా. అంత శ్రమ నీకు అవసరం లేదు. ఇటివ్వు, నేను ఇస్తాను. సత్య, కాఫీ మీ మావయ్యకి ఇమ్మని చెప్పింది నేను, ఇస్తున్నది రాధ. మధ్యలో నువ్వెందుకు ఆపుతున్నావు? ఏంటమ్మమ్మా, ఇప్పుడే తను చెప్పింది కదా. తను ఎవరో తను తెలుసుకునేంత వరకు ఎవరితో ఎలా ఉండాలో తనకి తెలీదు అని. మరి అలాంటి మనిషితో మావయ్యకి కాఫీ ఇప్పించడం ఎందుకు? నేను ఇస్తాను. చెప్పాను కదా, కాఫీ రాధే ఇవ్వాలి. ఇది నా నిర్ణయం. రాధా, నువ్వెళ్ళు. ఏంటమ్మమ్మా, మనవరాలు కన్నా ఆ మతమరుపుదే ఎక్కువైపోయిందా నీకు? తప్పుగా మాట్లాడుతున్నావు. తను ఇంటికి కాబోయే కోడలు. ఇప్పుడు గతాన్ని మర్చిపోవచ్చు. భవిష్యత్ అంతా అలాగే ఉంటుందని కాదు. మళ్ళీ తను సాధారణ స్థితికొస్తుంది. మురారి, రాధ ఒక్కటవుతారు. తనేంటో తను తెలుసుకునే ప్రయత్నం చేయాలని తనతో ఇలాంటి పనులు నేను చేయిస్తున్నాను. ముందు అది నువ్వు తెలుసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడేమైనా సినిమా అవుతుందా? అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? లోపలికెళ్ళి నీ పన్ను చూసుకో. ప్రతి విషయం నీకే కావాలి. వెళ్ళు. అలాగే అమ్మా. మురారి గారు, మురారి గారు, బయట ఉన్నారేమో. మురారి గారు, మురారి గారు. మురారి, ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఈ ప్రకృతిలో అందమైన పాలపిట్టనే చూసేవాణ్ణి. ప్రకృతికి పరవశించిపోయి పక్షులు ఇలా వచ్చి వాలుతూ ఉంటే ఎంతో అందంగా కనిపించేవి. కాని ఈరోజు ఈ పచ్చని ప్రకృతిలో నువ్విలా తలకి పాగాలా కట్టుకొని కొబ్బరి బొండం తాగుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎప్పటికీ మనకి గుర్తుగా నా గుండెల్లో భద్రపరుచుకుంటాను. ఆగు, నిన్ను. హే ఆగు. ఆగు, ఆగు. వద్దనా? రాధా, ఆగు. 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 ఏ మురారి, రాధా, ఆగు. ఆగు. అరే హే, అరే ఏంటి రాధా ఇది? ఇప్పుడు నువ్వు నన్ను వీడియో తీస్తున్నావేంటి? ఇంత మంచి ఊరుని, ఇంత గొప్ప ప్రేమని పరిచయం చేసింది నువ్వే కదా. అందుకే నీ రూపం ఎప్పుడు నా గుండెల్లో ఎంతో అందంగా ఉంటుంది. ఆ రూపం ఈ వీడియోలో ఇంకా ఎంత అందంగా ఉంటుందో చూస్తున్నాను. రాధా, ఈరోజు మన జీవితంలో ఒక మరిచిపోలేని మంచి మాట విన్నాను. ఈరోజు అమ్మ మన నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలని పూజారి గారితో మాట్లాడింది. తొందరలోనే నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఈ జన్మంతా మనిద్దరం ఒక్కటిగా బ్రతకబోతున్నాం. దానికి నాంది ఈ నిశ్చితార్థం. ఈ మాటలు
జీవితాంతం గుర్తుండిపోవాలని ఇలా ఈ డైరీలో భద్రపరుచుకుంటున్నాను. ఏంటబ్బాయి గారు ఏం రాస్తున్నారు డైరీలో? మీ జీవిత చరిత్ర? మన జీవితం ప్రారంభం కాబోయే మొదటి పేజీలో ఈరోజు అమ్మ నోటి నుంచొచ్చిన ఒక మాట రాసుకుంటున్నాను. ఆ మాట ఎప్పటికీ గుర్తుండిపోవాలని, ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇలా డైరీలో భద్రపరుచుకుంటున్నాను. ఏంటో అంత గుర్తుపెట్టుకునే మాట. మనిద్దరికీ నిశ్చితార్థం చేయాలని ఉదయం అమ్మ బావ కూడా చెప్పారు కదా, ఆ మాటే ఇప్పుడు డైరీలో కూడా రాసుకుంటున్నాను. మనిద్దరం ఒకే ప్రాణంలా ప్రేమించుకున్నాం. ఒకరు లేనిదే ఇంకొకరం ఒక్క క్షణం కూడా బతకలేం. ఈ జీవితం నీతోనే ముడిపడి ఉందని, ఈ జన్మంతా నీ సేవలోనే గడపాలని నేను నిర్ణయించుకున్నాను. నీతోనే ఇంటికొచ్చాను. నా అనేవారు లేని ఒక అనాథగా ఇన్నేళ్లు బతికాను. నీ ప్రేమ దొరికాక నాకంటూ ఒక మనిషి ఉన్నారని ధైర్యం వచ్చింది. నీ కుటుంబాన్ని చూశాక నా వాళ్ళందరూ ఉన్నారన్న ఆశ నాలో చిగురించింది. ఇంత మంచి కుటుంబంలో నేను కూడా ఒక భాగస్వామిని కాబోతున్నానన్న మాటే నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది. ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. మనసులు కలిసిన మన మధ్య అనుబంధాలుంటాయి, కానీ రుణబంధం ఏముంటుంది రాదా? నిన్ను చూడగానే నువ్వే నా జీవితం అనిపించింది. నీ సహచర్యంలో నేను ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నాను. నేను నీకు దొరకడం నీ అదృష్టమని నువ్వు అంటున్నావు. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఇంత ప్రేమని పెంచుకున్నారా? ఇంతలా ఒక వ్యక్తిని ఆరాధించారా? ఇంత గొప్ప ప్రేమ, అనాథ అన్న నిజాన్ని కూడా మర్చిపోయి తనకంటూ ఒక గొప్ప కుటుంబం ఉందని తెలియజేసిన ఈ ప్రేమ నిజంగా ఎంతో ఉత్తమమైనది. అంత గొప్ప ప్రేమను పంచిన మురారి గారు నిజంగా ఎంతో గొప్పవారు. నానా, మీరిక్కడున్నారా? ఏమైంది? నన్నెందుకు వెతుకుతున్నావు? అది మీరు టిఫిన్ చేశారో లేదో అని అడుగుదామని వచ్చానా. తిన్నాను. నాకు తినాలని లేకపోయినా చెల్లెమ్మ ఊరుకోదుగా. తినకపోతే ఎలా అన్నయ్యా అంటుంది. అమ్మ అయితే అసలే ఊరుకోదు, అందుకే తిన్నాను. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను. ఎందుకు నాన్న అలా నవ్వుతున్నారు? నేనేం తప్పుగా అడగలేదే. లేదు నాన్న, నీ చిన్నప్పుడు మీ అమ్మ నిన్ను స్కూల్కి రెడీ చేసేది. రెడీ చేసి నీకు బాక్స్ కట్టేది. అన్నీ మీనాక్షి చేస్తున్నా సరే నేనొచ్చి అవన్నీ అడిగేవాణ్ణి. అప్పుడు మీనాక్షి కూడా ఇలాగే నవ్వుతూ, నా కొడుకు గురించి నాకు తెలియదా, నేను చూసుకోలేనా అని అడిగేది. ఒక వ్యక్తిని మనం అంతగా అభిమానించినప్పుడు ఆ వ్యక్తి మంచి చెడ్డలు ఎంత ప్రేమగా చూసుకుంటారో భానును చూస్తే అర్థమయ్యేది. ఇప్పుడు నువ్వు అలా అడుగుతుంటే నాకు అవన్నీ గుర్తొచ్చి నవ్వొచ్చింది. తప్పుగా అనుకోకు. అదేంటి నాన్న, కనీ పెంచిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే కదా. అనుకోని పరిస్థితుల వల్ల ఎన్నో ఏళ్ళు మీకు దూరంగా ఉన్నాను. నా వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా నేను ఒంటరి బతికాను. నా కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలిసిన నిజాన్ని మనసులో దాచుకొని మౌనంగా ఉండిపోయాను. ఇప్పటికైనా మీ బాగోగులు చూసుకోకపోతే ఎలా? అమ్మని ఎలాగూ దూరం చేసుకున్నాను, కనీసం మీ గురించైనా నేను ఆలోచించాలి కదా. అవునన్నా,
మీరు ఈ మధ్య అసలు ఆఫీస్కి వెళ్ళడం లేదెందుకు? వెళ్ళడానికి మనసు రావట్లేదురా శివ. నా భాను నా కంటికి కనిపించేంత వరకు, తను సంతోషంగా ఉంది అని నాకు తెలిసేంత వరకు నేనే పనిలోనూ మనసు పెట్టలేను. నా కూతురు కోసం ఎదురు చూస్తూ ప్రాణాలతో ఉన్నానే తప్ప బతకాలన్న ఆశతోనో ఏదో సాధించాలన్న ఆశయంతోనో కాదు. భాను మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చేంత వరకు ఈ కంటికి నిద్ర రాదు, నా మనసుకి ప్రశాంతత రాదు. భాను దూరమైనందుకు అందరికీ బాధగానే ఉంది నాన్న. నేను కార్తీక్ తనని కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కదా. అందరూ తన గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడుతుంటే ఎలా? ఏదో ఒక పని మీద మనసు పెడితే ఆలోచన కొంత మారుతుంది, మనసు కూడా తేలిక పడుతుంది. అందుకే మీరు ఆఫీస్కి వెళ్తే మంచిదని నా ఉద్దేశం. ఇంకో పని మీద మనసు పెడితే మర్చిపోవడానికి భాను నా జీవితంలో ఒక జ్ఞాపకం కాదు, తను నా ప్రాణం. నా కూతురు దూరమైందన్న బాధ నా అనుభవంలోనూ ఉంది, ఉంటుంది. తను వచ్చేంత వరకు ఆ బాధ నన్ను వదలదు. బాధని నేను మర్చిపోలేను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు పార్థు, అన్నయ్య నువ్వు ఎలా మాట్లాడుకుంటుంటే చూడటానికి నా 2 కళ్ళు చాలడం లేదు. నీ తండ్రి కొడుకుల్ని ఇలా కలపాలని, ఈ కుటుంబమంతా బాగుండాలని చెప్పి భాను ఎంతగానో కోరుకుంది. మీరు ఇంత అన్యోన్యంగా ఉన్న క్షణంలో తను మన మధ్య లేదు అన్న బాధే నాకుంది. నిజంగా ఈ క్షణం భాను ఉంటే ఎంత సంతోషించేదో కదా. కానీ తను ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు మనకెందుకు దూరంగా ఉందో ఏం అర్థం కావడం లేదు. వెంటనే భానుని మాత్రం చూడాలనుంది. ఇటివ్వండి అన్నా. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేము అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ నుంచి వచ్చాము. ఆఫీస్లో 15 మెంబర్స్కి ఫుడ్ కావాలని ఆర్డర్ ఇచ్చారు. నేనేనమ్మా ఆర్డర్ ఇచ్చింది. తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్. క్యారేజ్లో ఎక్కడ పెట్టమంటారు? అలా స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ హాల్ ఉంది, అక్కడ పెట్టండి. అలాగే సార్. మీ గురించి విన్నానమ్మా, వంటలు చాలా బాగుంటాయని చెప్పారు. నేను కూడా లాస్ట్ వీక్ అశోక్ నగర్లో ఉన్న ఒక ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఫుడ్ తిన్నప్పుడు చాలా టేస్ట్గా అనిపించింది. ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు అని అడిగితే అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ అని చెప్పి మీ గురించి చెప్పారు. అప్పుడే మా ఆఫీస్ కూడా మీ దగ్గర నుంచే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాను. అందుకే మీకు ఫోన్ చేశానమ్మా. ఫుడ్ విషయంలో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మావన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇక టేస్ట్ విషయంలో మీరే తిన్నారు కాబట్టి మేం కొత్తగా చెప్పక్కర్లేదు. బాగుందమ్మా. ఆడపిల్లలంటే వంటింట్లో వంట చేసుకునే వాళ్ళు అని చాలామందికి చిన్న అభిప్రాయం ఉంది. కానీ అదే రుచికరమైన వంటని మీరందరికీ సప్లై చేస్తూ ఉపాధి పొందుతున్నారంటే రియలీ చాలా గొప్పగా ఉంది. అవును, నిన్ను చూస్తుంటే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు.
మరి ఇలాంటి బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? నేను ఒక్కదాన్ని జాబ్ చేసుకుంటే నాకే జీతం వస్తుంది, కానీ ఈ పని చేయడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఒక ఆధారం దొరుకుతుంది. అందుకే ఇలా ఆలోచించాను. ఎవరైనా కష్టపడేది కడుపు నింపుకోవడానికే కదా. ఇలా 10 మందికి రుచికరమైన ఫుడ్ సప్లై చేస్తూ మా కడుపు నింపుకోవడానికి ఈ రూట్ ఎంచుకున్నాను. అమ్మా వెళ్దామా? ఓకే సార్, క్యారియర్లు ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. వస్తాము. ఇదిగో అమ్మా, అడ్వాన్స్ తీసుకో. అవును, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు? రాధా. చూడు ప్రకృతి ఎంత అందంగా ఉందో.